క్రొస్సూరు టీడీపీ కార్యాలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై పల్నాడు జిల్లా బీజేపీ అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు స్పందించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు క్రోసూరు మండలానికి వచ్చి మీ గురించి మాట్లాడిన సందర్భంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టి ఆయన తమ్ముళ్ళు మనం ఇన్ని కేసులు పెట్టిన అక్రమ అవినీతి సంపాదన 500 కోట్ల రూపాయల ఇసుకలో అవినీతి చేసి సంపాదించుకున్నటువంటి శంకర్రావుని మనం మన తెలుగుదేశం పార్టీలోకి ఎందుకు తీసుకుంటాము? మీ అందరినీ ప్రతిపక్షాలని బీజేపీ కానీ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలని ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తిని నేను పార్టీలో తీసుకుంటానా? ఎందుకు తీసుకుంటాను మీరు చెప్పండి అని ఆయన మాట్లాడిన ఒక మాట కోసం మీరు ఆయన వయసును కూడా గౌరవించకుండా మీరు ఒకరి భాషను చెప్తూ మీరు అభద్రతా భావంతో ఓడిపోతున్న ఒక ప్రెస్టేషన్లో మీరు మాట్లాడడం జరిగింది ఆయన్ని. మీరు ఈ విధంగా ఇలాంటి యొక్క భాషని మీరు మానుకోవాల్సిన అవసరం ఉంది. మానుకోకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి అవినీతి కానీ మీరు చేసిన దాడుల్ని పెదకోరపడ ప్రజలు శాంతంగా ఉన్నారు. మీరు డబ్బులు ఇక్కడ సంపాదించిన డబ్బుని మీరు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇప్పటికే డబ్బులు పెట్టినా ఈ నియోజకవర్గంలో సంపాదించిన డబ్బు ఈ సొమ్ము మనది అనే ఒక భావంతో మీ దగ్గర